అందరికీ శుభోదయం. సమ్మర్ అంటేనే పచ్చళ్ళు, కారాల సీజన్ కదండీ! ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక్కోలా పెడతా ఉంటారు. మా ఇంట్లో ఈరోజు మామిడికాయ పచ్చడైతే పెడుతున్నాము. అన్ని కొలతలతో చూపిస్తాను. మా ఇంట్లో అయితే మానికలు, గిద్దెలతో కొలుస్తారు. కానీ నేను అందరికీ అర్థమయ్యేలాగా కేజీలు, గ్రామ్స్‌లో అయితే చూపిస్తున్నాను. ఇవన్నీ 8 కేజీస్ మామిడికాయ ముక్కలండి. వీటినైతే టెంకిల్లో ఇలా ఉంటది. నల్లగానను టెంకెకు, జీడీకి మధ్యలో ఇలా లేయర్‌లా ఉంటది. అదంతా తీసేసి క్లీన్‌గా శుభ్రంగా క్లీన్ చేసుకొని అన్నీ ఒక బేషన్‌లో అయితే వేసుకోవాలి. ఇలా చేయటానికైతే ఆల్మోస్ట్ 1 అవరే పట్టిందండి. నెక్స్ట్ అయితే ఇవన్నీ పక్కన పెట్టేసుకొని, నెక్స్ట్ అయితే కావాల్సిన దినుసులు చూద్దాము. ఇవి 150 గ్రామ్స్ 8 కేజీస్‌కి చెప్తున్నానండి నేనైతే. 150 గ్రామ్స్ మెంతులు వేసుకోవాలి. ఇవన్నీ సిమ్‌లో పెట్టుకొని బాగా మంచిగా కలరొచ్చే వరకి ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలరు, మంచి స్మెల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్‌లో ఆరబెట్టుకోవాలి. ఇవైతే 150 గ్రామ్స్ మెంతులు, నెక్స్ట్ అయితే హాఫ్ కేజీ ఆవాలండి కంప్లీట్‌గా నీట్‌గా క్లీన్ చేసినవి. 1 ½ కేజీ కారం, 1 ½ కేజీ ఉప్పు, 8 కేజీస్ క్లీన్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అన్నీ ఇలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ లాస్ట్‌గా ఇలా ఎల్లిపాయలు 750 గ్రామ్స్ తీసుకోవాలండి. అందులో హాఫ్ అయితే తీసుకొని కారం కూడా కొలిచిన దాంట్లోంచే కొంచెం వేసుకొని ఇలా ఎల్లిపాయలు, కారం, కొంచెం ఎల్లిపాయలు దంచుకుంటూ మొత్తం హాఫ్ 750 గ్రామ్స్‌లో హాఫ్ అమౌంటు ఇందులోనే దంచి వేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెంగా కారం, ఎల్లిపాయలు వేసుకుంటూ, దంచుకుంటూ అన్నీ ఎల్లిపాయలు మెదిగేలాగా దంచుకోవాలి. ఇలా అంతా మెదిగింది అన్న తర్వాతయితే అంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే మెంతి పిండిది. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నవి బాగా మిక్సీ వేసుకోవాలి. మెంతులు, ఆవాలు 2 కూడా మిక్సీ వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ కారం, కొలిసిన కారం 1 ½ కేజీ కారం, 1 ½ కేజీ ఉప్పు, ఈ మెంతి పిండి, ఆవ పిండి మొత్తం కలిపేయాలండి. ఒక పెద్ద బేషన్ తీసుకొని అందులోకి వేసేసుకోవాలి. ఇందాక దంచి పెట్టుకున్నాం కదండీ! ఎల్లిపాయ, కారం ముద్ద అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకోవాలి. లేకపోతే ఈ ముక్కలు వేసిన తర్వాత కలవాలంటే చాలా కష్టం. ముందే కలిపేసేసుకొని ఈ సెపరేట్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలున్నాయి కదండీ! అవి కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే కలుపుకునే ప్రాసెసు ఇలా 2 కేజీస్ ఆయిలు ఒక పెద్ద బేషన్‌లో వేసేసుకొని ముక్కలు ఇలా నానపెట్టుకోవాలి. ఒక్క 1 మినిట్ నానపెట్టేసేసి ఈ కలిపిన కారం ఉంది కదండీ! అందులో వేసేసుకోవాలి. ఇలా ఆయిల్‌లో కలపటం వల్ల ఇయర్ అంతా కరకరలాడుతూ ఉంటదంట ముక్కయితే. అందుకోసమని ఇలా నానపెట్టుకొనే వేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ ఒకసారి నానపెట్టేసేసి 1 మినిట్ అలా ఉంచేసిన తర్వాత నెక్స్ట్ ఈ ముక్కల్ని ఈ కారంలో వేసేసుకొని అంతా ముక్కలు, కారం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇదే మెయిన్ ప్రాసెస్ అండి. ఈ ముక్కలు ఆయిల్‌లో వేయకపోతే గనక త్వరగా ముక్క అయితే మెత్తబడిపోతుంది. ఇయరంతా గట్టిగా ఉండదు. ఇదంతా ముక్కలు, కారం అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ ఆయిల్ ఉంది కదండీ! ఈ ఆయిల్‌ని కూడా ఇందులో వేసుకోవాలి. కాకపోతే మొత్తం వేయకూడదు ఈరోజే. ఫస్ట్ అయితే కొంచెం వేసుకొని అంతా బాగా కలిపేసుకొని బాగా పెట్టుకోవాలి. ఇలా కలిపేసేసిన తర్వాత అయితే ఒకసారి ఎగరేస్తే మొత్తం బాగా కలుస్తుంది. ఇలా కలిపేసేసిన తర్వాత అంతా ఇలా బాగా ప్రెస్ చేసుకుంటే అంతా లోపలికెళ్ళిపోతుంది. దాని మీద ఒక క్లాత్ వేసేసి ఇలా 3 డేస్ ఉంచాలండి. పొద్దున, మధ్యాహ్నం, ఈవినింగు 3 టైమ్స్ కలపాలి ఇలా. కలిపితే గనక ఉప్పు బాగా కరిగిపోతుంది. అండ్ ఇలా బాగా ఒక కర్ర గాని, గంటయితే కష్టమండి. అంత పెద్ద గంటె ఉంటే ఓకే. కానీ కర్రతో అయితే బాగా కలుస్తుంది. ఇలా 3 డేస్ కలిపేసిన తర్వాత ఈరోజైతే ఆయిల్ పోస్తున్నాము. మొన్న మిగిలిన ఆయిల్ ఉంది కదండీ! ఆ ఆయిలు నెక్స్ట్ అయితే ఒక ఫుల్ ప్యాకెట్ పట్టిద్ది. కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత కంప్లీట్‌గా 3 కేజీస్ ఆయిల్ పట్టింది దీనికి. జస్ట్ ఇలా కలిపేసేసి దీంట్లో వేసేది కంప్లీట్‌గా గ్రౌండ్‌నట్ ఆయిల్ అండి. 3 కేజీస్ ఆయిల్ అయితే పట్టింది. ఈ 8 కేజీస్ పచ్చడి ఒకళ్ళకే అనుకుంటున్నారా? కాదండి నలుగురికి. నాకు, అమ్మకి, తమ్ముడికి, ఆంటీకి దుర్గా ఆంటీ అంటాను గదా! తనకి ఇందులో పెట్టేసేసాము. ఇంకా అందరికి కలిపి పెట్టాము. ఎవరి పచ్చళ్ళు, ఎవరి డబ్బాలు వాళ్ళకే తీస్తా ఉన్నాము. ఇలా తీసిన రోజైతే కొంచెం రైస్ ఎక్కువ వండండి. నైట్ టైమ్ ఎక్కువ వండితే గనక అందులో వేసుకొని తింటే చాలా బావుంటది. మీరు ఈ ఇయర్ ఎన్ని కేజీస్ మామిడికాయ పచ్చడి పెట్టారో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. మరొక మంచి రెసిపీతో